ఫ్రెండ్స్, మేము పెట్టే ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. అలా చేయటం వల్ల మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది. ఇక లేట్ చేయకుండా వీడియోలో ఏం జరుగుతుందో చూసేయండి. ఇకపోతే రాజుని ఎలాగైనా సరే ఈసారి వేసే డిజైన్స్లో తన ప్రాముఖ్యత ఏమీ లేకుండా తను ఓడిపోయినట్లయితే ఖచ్చితంగా ఈసారి ఎప్పుడు కూడా కంపెనీలో ఉద్యోగానికి ఇక సంబంధించిన మొత్తం కూడా స్టాఫ్ అందరినీ తన ఆధీనంలోకి తీసుకుంటానని చెప్పాడు. అంతేకాకుండా తనకి సంబంధించిన ప్రతి ఒక్కటి కూడా డిజైన్స్తో కూడా ఎటువంటి సంబంధం లేదని, ఇంకెప్పుడు ఆఫీస్ ఆడిటోరియంకి సంబంధించిన డిజైన్స్ ఏమి కూడా తను వేయనని గౌతమ్కి మాట ఇవ్వటంతో గౌతమ్ ఈ విధంగా అంటూ ఉంటాడు. వెంటనే రాజు కూడా దానికి ఓకే అని చెప్తూ ఉంటాడు. ఇకపోతే రూప ఆఫీస్లో రాజుకి చాలా హెల్ప్ చేయడానికి ఇక రూప రాజు కోసమని ఎంతో కష్టపడి ఇక ఆ డిజైన్స్ అన్నీ కూడా వేస్తూ ఉంటుంది. రూప డిజైన్స్ వేస్తున్న సమయంలో గౌతమ్ దొంగచాటుగా వచ్చి రూప వేస్తున్న డిజైన్స్ అన్నీ కూడా చూస్తూ ఉంటాడు. అది అబ్జర్వ్ చేసిన రూప కోపంగా చూస్తూ ఉంటుంది. గౌతమ్ మాత్రం తర్వాత ఫోన్ చూసుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తర్వాత రేణుక కూడా మళ్ళీ వచ్చి రూప వేసే డిజైన్స్ని అబ్జర్వ్ చేయడానికి వచ్చి చూస్తూ ఉంటుంది. అప్పుడు కూడా రేణుక అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. రేణుక వైపు చూడగానే రూప ఇక పరిగెత్తుకుంటూ వెళ్ళాలి అనేసరికి రేణుక కూడా ఫోన్ పట్టుకొని అటు నుంచి వెళ్ళిపోతుంది. రూప ఇక కోపంగా డిజైన్స్ అన్నీ కూడా చేసేస్తుంది. ఇకపోతే రాజు తన క్యాబిన్లో తన వరకు తాను చేసుకుంటూ ఉంటాడు. ఇకపోతే ప్రతాప్కి మాత్రం దీపక్, రాజు, రూప ఎలాగైనా కలుస్తున్నారని చెప్పాలని అనుకుంటూ ఉంటాడు. ప్రతాప్ అక్కడ కూర్చొని ఉండగా మావయ్య మీతో ఒక విషయం మాట్లాడాలి అని చెప్పి ప్రతాప్ కాళ్ళ దగ్గర కూర్చోగానే వీడికి ఎప్పుడో చెప్పాను కదక్క, వీడితో నాకు మాట్లాడాలని లేదు, వీడు ముఖం చూస్తుంటేనే నాకు కంపరంగా అనిపిస్తుందక్క అనగానే అలా అనకు తమ్ముడు, వాడు చేసింది తప్పే, కానీ వాడి నీతో ఏదో మాట్లాడాలని అనుకుంటున్నాడు అనగానే ఇంకేం మాట్లాడతాడక్క, అయినా వాడితో మాట్లాడాలని లేదని చెప్పాను కదా అనగానే వెంటనే ఈ విధంగా అంటూ ఉంటాడు. ఏదేమైనా వెళ్తూ ఉంటాడు ప్రతాప్. మామయ్య నేను నీతో రాజు రూపల విషయం మాట్లాడాలనుకున్నాను అనగానే వెంటనే ఇక షాక్ అయిపోయి రాజు రూపల గురించా, ఏం మాట్లాడాలనుకుంటున్నావు అని అంటూ ఉంటే వాడు ఏం మాట్లాడతాడో కొంచెం విను తమ్ముడు అనగానే సరే అక్క అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇకపోతే రాజు రూప ఈ మధ్య కలుస్తున్నారు, కావాలంటే వాళ్ళకి సంబంధించిన ఆధారాలు కూడా నా దగ్గర ఉన్నాయి మామయ్య అని చెప్పేసి దీపక్ అంటూ ఉంటాడు. సరే అక్క, రూప రాగానే రాజుని రూప కలిసిందా లేదా అని అడుగుతాను, ఒకవేళ కలవలేదు అని చెప్తే ఈ దీపక్ని నేను అస్సలు వదిలిపెట్టను అని చెప్పగానే సరే తమ్ముడు అలానే చూద్దాం, ముందైతే రూప ఇంటికి రాగానే అడుగు, రూప నిజం చెప్పిందా లేదా అని తెలుసుకో, తర్వాత నువ్వే నిర్ణయం తీసుకో అని అనగానే సరే అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇకపోతే ఆఫీస్లో డిజైన్స్ అన్నీ కూడా పూర్తయిపోయిన తర్వాత రూప రాజు క్యాబిన్కి వెళ్తుంది. రాజు ఇవిగో అనగానే అయిపోయాయా అని చెప్పి అనగానే చూడు చెక్ చేయనగానే రాజు ఆ డిజైన్స్ చెక్ చేస్తూ ఉంటే రూప కంగారు పడిపోతూ ఉంటుంది, డిజైన్స్ ఎలా ఉన్నాయో ఏంటో అని చెప్పి. డిజైన్స్ చెక్ చేసిన తర్వాత రాజు ఈ విధంగా అంటూ ఉంటాడు, అమ్మాయి గారు డిజైన్స్ చాలా బాగున్నాయి అనగానే రూప సంతోషపడుతూ ఉంటుంది. డిజైన్స్ బాగున్నాయి అన్నాయి కంటే అద్భుతంగా ఉన్నాయి అనడంలో చాలా బాగుంటుంది, చాలా అంటే చాలా బాగున్నాయి అమ్మాయి గారు అనగానే సంబరపడిపోతూ ఉంటుంది. వెంటనే రాజుతో రూప ఇలా అంటూ ఉంటుంది, రాజు ఈ డిజైన్స్ ఇక్కడ పెట్టడం సేఫ్టీ కాదు, లాస్ట్ టైం గుర్తుంది కదా అనగానే రేణుక ఆ డిజైన్స్ కొట్టేసిన విషయం అంతా కూడా రాజు గుర్తు చేసుకుంటూ ఉంటాడు. తర్వాత ఇక రూప వెంటనే నేను ఈ ల్యాప్టాప్ ఇంటికి తీసుకొని వెళ్తాను అనగానే సరే అమ్మాయి గారు అనగానే ఈ డిజైన్స్ ఇక్కడ ఉంటే జాగ్రత్తగా ఉండవు కదా, అక్కడైతే వాటిని ఎవరు టచ్ చేయలేరు, ఎవరు పాడు చేయలేరు అని చెప్పగానే సరే అమ్మాయి గారు అని చెప్పేసి ఈ విధంగా అంటూ ఉంటాడు రాజు. సరే అమ్మాయి గారు ఇక వెళ్దాం పదండి అని చెప్పి రూప, రాజు, మురుగన్ ముగ్గురు కూడా బయటికి వెళ్తారు. సరే అమ్మాయి గారు జాగ్రత్త, ఇక నేను వెళ్తాను అనగానే సరే రాజు అనగానే రాజు కారు వేసుకొని వెళ్ళిపోతాడు. వెంటనే రేణుక అలాగే గౌతమ్ ఇద్దరు కూడా ఏంటి ఆ రూప చూసావు కదా డిజైన్స్ ఎలా వేసిందో, ఈ టైం వరకు ఉండి రాజు కోసం ఎంతో కష్టపడి డిజైన్స్ వేసింది, ఆ డిజైన్స్ కానీ మార్కెట్లోకి వెళ్తే వాటికి తిరుగుండదు, ఏదో ఒకటి చేయి, వాళ్ళు వెళ్ళిపోతున్నారు అనగానే ఏ టైంలో ఏం చేయాలో నాకు బాగా తెలుసు రేణుక అని చెప్పి ఈ విధంగా అంటూ ఉంటాడు గౌతమ్. వెంటనే మురుగన్ కూడా పదండి అమ్మాయి గారు వెళ్దాం అనగానే సరే బాబాయ్ అని చెప్పేసి రూప, మురుగన్ కూడా వెళ్తారు. ఇంటికి వెళ్ళేసరికి
ప్రతాప్‌తో దీపక్, విజయాంబిక అందరూ మాట్లాడుతూ ఉంటారు. ఏంటి అందరూ అలా ఉన్నారు అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది రూప. అమ్మ రూప, నిన్ను ఒక విషయం అడగాలి అనగానే, ఏంటి నాన్న అది చెప్పండి అని చెప్పి రూప అంటూ ఉంటుంది. అదే నాన్న అని అంటూ ఉంటే వెంటనే ప్రతాప్ ఇలా అంటూ ఉంటాడు. నువ్వు ఈ మధ్య కాలంలో రాజుని కలవడం కానీ, తనతో మాట్లాడడం కానీ చేశావా? అది దీపక్ చూశానని చెప్తున్నాడు అనగానే రూప షాక్ అయిపోతుంది. ఏంటి దీపక్ నన్ను ఇలా ఇరికించేశాడు అని ఆలోచిస్తూ ఉంటే, వెంటనే ఆలోచించడం ఎందుకు, మాట్లాడకపోతే కలవకపోతే నిజం చెప్పేయొచ్చు కదా అని ఈ విధంగా అంటూ ఉంటే రూప అనుకుంటూ ఉంటుంది. ఏది ఏమైనా రాజు గురించి నాన్నకు చెప్పాలి అనుకుంటున్నాను కదా, రాజు గురించి ఇప్పుడే నాన్నతో మాట్లాడితే సరిపోతుంది, ఏది అయితే అది అవుతుందని చెప్పి రూప మాట్లాడాలి అనుకునే లోపు ప్రతాప్కి కోపం వచ్చి, దీపక్ ముందు నీ దగ్గర ఉన్న ఆధారాలు చూపించు అనగానే ఒక్కసారిగా రూప షాక్ అయిపోతుంది. ఏంటి ఆధారాలు ఉన్నాయా, ఆధారాలు కూడా సంపాదించాడా, ఇప్పుడు ఏం చేయాలి అని అనుకుంటూ ఉండగా వెంటనే దీపక్ ఫోన్లో ఉన్న వీడియోని చూస్తూ ఉంటాడు. వీడియో ఎక్కడా కనిపించదు. వీడియో కనిపించకపోవడంతో విజయాంబిక ఇలా అంటూ ఉంటుంది. ఏంట్రా ఏమైంది, ఏం వెతుకుతున్నావు అనగానే, వీడియో కనిపించట్లేదు మమ్మీ అనగానే ఒక్కసారిగా ప్రతాప్ అలాగే అందరూ షాక్ అయిపోతారు. రూప రిలాక్స్ అయిపోతుంది. అసలు ఏం జరిగింది అంటే, మందారం మాత్రం కూల్గా ఉండిపోతుంది. దీపక్ ఇక రాజు రూపల వీడియో తీసి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉండగా అది చూసిన మందారం అక్కడికి వచ్చి చూడగానే రాజు రూప కనిపిస్తారు. ఏది ఏమైనా ఈ వీడియోని డిలీట్ చేయాలి, లేకపోతే పెద్దయ్య గారికి చూపిస్తే కొంపలు అంటుకుపోతాయి అని చెప్పి దీపక్ ఇక ఫోన్ ఛార్జింగ్ పెట్టినప్పుడు అనుకోకుండా దొంగతనంగా వచ్చి మందారం దీపక్ ఫోన్లో ఉన్న రాజు రూపల వీడియోని డిలీట్ చేస్తుంది. వెంటనే ఇక ఈ వీడియో ఎలా డిలీట్ అయిందో ఏంటో అని చెప్పి దీపక్ కంగారు పడుతూ ఉంటాడు. వెంటనే ప్రతాప్ వచ్చి వీడియో డిలీట్ అయింది అని చెప్పగానే దీపక్ కాలర్ పట్టుకొని, చూసావు కదక్క, వీడి నుంచి నేను ముందు నుంచి చెప్తున్నాను కదా, వీడి వల్ల ఏం ఉపయోగం ఉండదు, వీడిని కావాలని నేను ఇలా చెప్పానని ఈరోజు నా కూతుర్ని అందరి ముందు దోషిలా నించోబెట్టాడు, నేను వీడిని నమ్మి నా కూతుర్ని నిలదీశాను అని చెప్పేసి ప్రతాప్ అంటూ ఉంటే రూప అక్కడి నుంచి బాధపడుతూ వెళ్ళిపోతుంది. నువ్వే చెప్పక్క, వీడికి ఇప్పుడు ఏ శిక్ష విధించాలి అని చెప్పి అంటూ ఉంటే అలానే చూస్తూ ఉంటుంది విజయాంబిక. తమ్ముడు వాడు ఏదో కుటుంబ గౌరవం, పరువు, మర్యాదల గురించి అలా అన్నాడు అంతే, వాడు చేసింది తప్పే, వదిలేసే అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోయి అలానే ఉండిపోతుంది. విజయాంబిక చెప్పిన మాటలకి ప్రతాప్కి కోపం వస్తూ ఉంటుంది. వెంటనే మందారం వచ్చి, పెద్దయ్య మీరు దీపక్ బాబుకి ఏ శిక్ష విధించాలన్నా ఆ 40 లక్షల అప్పు తీర్చిన తర్వాత మాత్రమే శిక్ష విధించండి అని చెప్పగానే సరే అని చెప్పేసి ప్రతాప్ ఈ విధంగా అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. విజయాంబిక దీపక్ కోపంగా లోపలికి వెళ్తారు. ఏంట్రా ఇది, ఏమైంది దీపక్ అనగానే, అది నాకు కూడా అర్థం కావట్లేదు మమ్మీ, ఈ వీడియో ఎలా డిలీట్ అయిందో ఏమో అనగానే మందారం వచ్చి, ఎందుకు ఇలా చేస్తారు, రాజన్నారు అమ్మాయి గారు భార్యాభర్తలే కదా, పెద్దయ్య గారంటే వాళ్ళని అర్థం చేసుకోవట్లేదు, మీకు తెలుసు కదా అమ్మాయి గారికి రాజు అంటే ఎంత ఇష్టమో అని చెప్పి మందారం అంటూ ఉంటుంది. ఇదంతా నీ పనా అని చెప్పి మందారం గురించి అరుస్తూ ఉంటారు విజయాంబిక, దీపక్. మందారం చాలా సేఫ్టీగా, చాలా కూల్గా ఆలోచించి రాజుని, రూపని సేవ్ చేసిందని చెప్పుకోవాలి.